దేవుని స్వభావాన్ని తెలుసుకోవడం కష్టం. దేవుని కృప ఎప్పుడు ఎవరి మీద ఎందుకు వర్షిస్తుందో అర్థం చేసుకోగలిగే శక్తి ఎవరికీ లేదు. వారి వారి అర్హతను బట్టి జన్మజన్మలలో చేసిన కర్మఫలాలను అనుసరించి దైవకృప వారిపై ఉంటుంది. ఇది ఎలాగంటే, ఒక చిన్న పిల్లవాడు తన చొక్కా జోబులోని గాజు గోళీలు పోసుకుని ఆడుకుంటూ ఉంటాడు. ఆ త్రోవలో వెళ్ళే వాళ్ళు చాలామంది ఆ ముద్దులొలికే పసివాణ్ణి చూసి ముచ్చటపడి వాడితో 4 మాటలు కలుపుదామని ప్రయత్నిస్తూ ఆ గోళీలు తమకు ఇమ్మని అడుగుతూ ఉంటారు. కానీ వాడు తన చేతులలో వాటిని దాచేసి మొహం పక్కకు తిప్పుకొని నేనెవరికీ ఇవ్వను అంటూ ఉంటాడు. ఇంతలో మరొక మనిషి అటు వస్తాడు. అతడు గోళీలను ఇవ్వమని పిల్లాడిని అడగడు. అయినా సరే ఆ పిల్లవాడు అతని వెంట పరిగెత్తి మరీ గోళీలను తీసుకోమని మరీ అడుగుతాడు. దేవుని స్వభావం కూడా ఈ చిన్న పిల్లవాడి మనస్తత్వంలానే ఉంటుంది. అది మన అవగాహనకు అందదు. దైవకృప ఎప్పుడు ఎవరి మీద ఎందుకు కలుగుతుందో చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు.